నమస్తే. తెలంగాణలో విద్యా వ్యవస్థ పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే గత 10 సంవత్సరాల విధ్వంసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా అంత పెద్ద స్థాయిలో విద్య కోసం బడ్జెట్ను కేటాయించిన సందర్భాలు లేవు. స్కూళ్ళు వ్యవస్థ ఇదంతా కూడా చాలా దారుణంగా ఉండే. సో అందుకే తెలంగాణ రాష్ట్రం వస్తే ముఖ్యంగా ఎడ్యుకేషన్లో చాలా కీలకమైన మార్పులు మనం చూస్తామని భావించినాం. కానీ ఈ దేశంలో అత్యంత తక్కువగా బడ్జెట్ కేటాయించిన రాష్ట్రం ఏది అంటే గత 10 సంవత్సరాల బడ్జెట్ని మనం లెక్కలేసుకుంటే అది తెలంగాణ. లాస్ట్ నుంచి మన రాష్ట్రం 2-3 ప్లేస్లో ఉన్నది. లాస్ట్ నుంచి అంటే దాదాపు ఒక 25-26 ప్లేస్లో మన తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ఈశాన్య రాష్ట్రాలు విద్య కోసం ఖర్చు పెడుతున్న దానికంటే చాలా దారుణమైన సిచ్యువేషన్లో మనం ఉన్నాం. కానీ తెలంగాణలో స్కూళ్ళు వ్యవస్థ ఇదంతా మారాలి అని ఇప్పుడు గవర్నమెంట్ మారింది. ఆ గవర్నమెంట్ని కూడా మనం కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. సో మొన్నటి బడ్జెట్లో కూడా పెద్దగా కేటాయింపులు లేనప్పటికీ కొంత మెరుగుదల అయితే కనిపిస్తూ ఉన్నది. వాళ్ళు రకరకాల స్కీమ్స్ మేము ఎడ్యుకేషన్లో కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. చూడాలి రాబోయే రోజుల్లో ఎట్లుంటుంది అన్నది. సో ఈ సందర్భంగా గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో విద్య విషయంలో జరిగిన విధ్వంసం ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఒక డ్రాఫ్ట్ తయారు చేశారు. డ్రాఫ్ట్ రిపోర్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ స్టేటస్ అండ్ సజెస్టెడ్ పాలసీ మెజర్స్. సో వాళ్ళు ఇప్పుడున్న స్టేటస్ ఏంటో చెప్పడంతో పాటుగా ఏం చేయాలి అన్న కొన్ని సొల్యూషన్స్ అంటే సూచనలు కూడా వాళ్ళు చేయడం జరిగింది. ఇందులో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. సో ఈ కీలకమైన అంశాలు జస్ట్ ప్రభుత్వానికి కూడా వీళ్ళు ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఇంటర్వ్యూలో ఉన్న స్టేటస్ స్కూల్ ఎడ్యుకేషన్, యాక్సెస్ టు స్కూల్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పాలసీ మెజర్స్, రిస్ట్రక్టింగ్ స్కూల్ ఎడ్యుకేషన్, టీచింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నెన్స్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో ఇట్లా చాలా అంశాలు ఇందులో పొందుపరిచారు. సో ఈ టీడీఎఫ్లో ప్రధానంగా ఈ విద్యా విషయంలో ఈ డ్రాఫ్ట్ తయారు చేసిన దాంట్లో కీలక భాగస్వామిగా వ్యవహరించిన గోపాల్ రెడ్డి గారు ప్రస్తుతం నా ముందున్నారు. సార్ ట్రస్టీ అండ్ పాస్ట్ చైర్మన్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. సో సార్ ఎక్కువగా అమెరికాలో ఉంటారు, బట్ తెలంగాణే. సో తెలంగాణలో ఉన్న చాలా ఇష్యూస్ పైన కూడా ఆయన మొన్న గవర్నమెంట్ మారాలి అన్న దాంట్లో కూడా వీళ్ళంతా చాలా కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గోపాల్ రెడ్డి గారు. సో ప్రస్తుతం నా ముందున్నారు. సో ఈ డ్రాఫ్ట్ తయారు చేసిన దాంట్లో సార్ చాలా కీలకమైన పాత్ర. సార్ నమస్తే. నమస్తే రఘు. సార్ ఎందుకు మీరు అమెరికాలో ఉండి ఇప్పుడు ఈ రిపోర్ట్ తయారు చేయాలని మీకు అనిపించింది? ఏమైందంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి తెలంగాణలో ఏ అయితే అంశాల మీద మనం హోప్ పెట్టుకొని మార్పు వస్తుందని ఆశించినామో పర్టికులర్గా విద్యా వ్యవస్థ మీద అలాంటి కావాల్సిన మార్పులు జరగలేదు. కొన్ని మార్పులు జరిగినాయి. ఆ మార్పులు అయినా కూడా విద్యకు అభివృద్ధికి దోహదం కలిగించలేదు. ఓకే. ఏదైతే ఎడ్యుకేషన్ ఎలాంటి అసమానతలు తొలగించాలనో ఆ దిశగా ఉండడం లేదు. తర్వాత లెర్నింగ్ డెఫిషియన్సీస్ ఎక్కువైపోతున్నాయి. ఇందులో ఒక సర్వే వచ్చింది. సర్వేలో తెలంగాణ స్టేట్ కింది నుండి 4వ స్థానంలో ఉంది అన్ని స్టేట్లో. అంటే లెర్నింగ్ డెఫిషియన్సీస్ అంటే కొన్ని ఈ ఎన్సీఆర్టీ వాళ్ళ రిపోర్ట్స్తోనే అఫీషియల్ రిపోర్ట్స్తోనే 8th క్లాస్ స్టూడెంట్ 3rd క్లాస్ మ్యాథ్స్ చేయలేకపోతున్నారు. మోర్ దెన్ 40% ఆఫ్ స్టూడెంట్స్. ఇలాంటి పేపర్లు జరిగిన తర్వాత నాకేమనిపించిందంటే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంతో ఇక్కడి తెలంగాణ ఎడ్యుకేషన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంతకుముందు డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్స్, ప్రిన్సిపల్స్, తర్వాత హెడ్ మాస్టర్గా పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు, వీళ్ళందరినీ ఒక జూమ్ మీటింగ్స్ నడిపి కూలంకషంగా డీటెయిల్డ్గా డిస్కషన్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఏ లోపాలు ఉన్నాయి, కొంత డేటా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది, తర్వాత బయట నుంచి కూడా సమీకరణ జరిగి ఎలాంటి స్థితిలో ఉంది, ఓకే, ఈ స్థితిలో ఉండడానికి కారణాలు ఏంటి, ఈ కారణాలను ఎట్లా అధిగమించాలి అనే ఒక పూర్తి రిపోర్ట్ తయారు చేశాం. ఇంకోటి ఏమవుతుందంటే ఇక్కడ కూడా కొంతమంది అసోసియేషన్స్, ఎన్జిఓస్ ఈ ఎడ్యుకేషన్ మీద అప్పుడప్పుడు కొన్ని సూచనలు చేస్తూ రిపోర్ట్స్ ఇస్తున్నారు. కానీ అవి
మేము చేసినంత సమగ్రంగా లేవు, ఓకే. డీటెయిల్డ్గా లేవు. ఇది కొంచెం డీటెయిల్డ్ రిపోర్టు. ఇది రిపోర్ట్ చేయడానికి ఏం చేశానంటే నేను పర్సనల్గా రైట్ టు ఎడ్యుకేషన్ అమెండ్మెంట్ చదివాను. ఓకే. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ ది ప్రజెంట్ యూనియన్ గవర్నమెంట్ 2020లో దాన్ని చదివాను. దాన్ని చాలా డీటెయిల్స్ మనం సూచనలు ఇచ్చిండ్రు. ఇంతవరకు దాని మీద తెలంగాణ గవర్నమెంట్ ఈ లాస్ట్ 3 years నుంచి ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తీకరించలేదు. దాంట్లో ఏ విషయాలను మేము తీసుకుంటాము సమగ్ర అని అవగాహన కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు. ఓకే. ఇంకొకటి ఏమైందంటే ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఒక విషయం చెప్తాను మీకు నేను. మొత్తము ముందు ఒక విషయం ఏంటంటే ముందు హై స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఒక రిపోర్ట్ ఇద్దాం, అది బేసిస్ తర్వాత యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మీద ఇంకొక రిపోర్ట్ తయారు చేద్దామని దాంతో ఈ హై స్కూల్ అంటే హై స్కూల్ అప్ టు ఇంటర్మీడియట్. ఓకే. ఇప్పుడు మీరు ఓన్లీ స్కూల్ ఎడ్యుకేషన్ మీదనే ఇచ్చినారు. స్కూల్ ఎడ్యుకేషన్ ఇది ఓన్లీ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. yes, only school education. 0 to 10 no 12th వరకే. ఓకే. ఓకే. అంటే డేటా అంతా 12th వరకు ఉంది. ఒక విషయం ఏంటంటే ఒక తెలంగాణ స్టేట్లోనే మొత్తం కంట్రీలో హై స్కూల్ ఎడ్యుకేషన్ అంటే అప్ టు 12th grade. తెలంగాణలో హై స్కూల్ అంటే 10th class వరకే, ఇంటర్మీడియట్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. మిగతా స్టేట్స్ తో కంపేర్ చేస్తానా? ఏ స్టేట్ లో ఇట్లా లేదా? ఇట్లా లేదు. ఓకే. అన్ని స్టేట్లో హై స్కూల్ ఎడ్యుకేషన్ అంటే 12th grade. ఓకే. మన స్టేట్లో ఉందని. అయితే అది కంబైన్డ్ స్టేట్ లో ఉంది. కంబైన్డ్ స్టేట్లో కూడా అప్పుడే వచ్చింది. ఇప్పుడు ఈ 10th class ఏపీలో కూడా ఉంది కదా. ఏపీలో కూడా ఉంది. ఇప్పుడే మరి కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు అక్కడ. మరి ఈ ఇంటిగ్రేట్ చేసిందో లేదో నేను చూడలేదు అది. ఓకే. అదొక విషయం అన్నట్టు. ఈ చేంజెస్ ఎప్పుడు వచ్చినాయంటే 1970sలో వచ్చినాయి. లేట్ 70sలో ఎర్లీ 70sలో వచ్చినాయి అన్నట్టు. అప్పుడు ఏం చేసిండ్రు, అప్పుడు 2 kinds of ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండే. ఏముంటే హై స్కూల్ వాజ్ అంతే 11th grade, PUCA 1 year ఉండేది. ఓకే. తర్వాత కొన్ని ఏమో మల్టీపర్పస్ స్కూల్స్ అని 12th grade వరకు ఉండే. జిల్లా పరిషత్ హై స్కూల్స్ అని 11th class వరకు ఉండే. అయితే ఏం చేసిండ్రప్పుడు హై స్కూల్ 10th grade చేసి 2 years of ఇంటర్మీడియట్ పెట్టిండ్రు. ఈ మల్టీపర్పస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసేసి ఇట్లా చేసేవారికి ఏమైందంటే ఈ హై స్కూల్ 10th వరకు చేసిన తర్వాత గవర్నమెంట్ ఈ సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ చేయలేదు. చేయక ప్రైవేట్గా అనుమతి ఇచ్చాను. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మెజారిటీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రైవేటైజేషన్ అయిపోయింది. ప్రైవేటైజేషన్ అప్పటి నుంచి ఏమైంది, ఇట్ బికేమ్ ఏ అన్ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ స్టూడెంట్స్ హూ కెన్ అఫోర్డ్ ఆర్ హూ కెనాట్ అఫోర్డ్. దాంతో ఏమైందంటే ఎడ్యుకేషన్ ఇస్ బికేమ్ ఏ బిజినెస్. అది ఆ ఇంటర్మీడియట్ నుంచి ఏం చేసిన సేమ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్మీడియట్ దానికి ఆపకుండా హై స్కూల్స్ ఓపెన్ చేసిండ్రు. ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% ఆఫ్ స్టూడెంట్ పాపులేషన్ ఆర్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్. ఓకే. తర్వాత ఈ 12th వరకు ఉన్న ఇంటర్మీడియట్ వరకు ఉన్న స్టూడెంట్ స్ట్రెంత్ అబౌట్ 60 lakhs ఉంది స్టేట్లో. 60 lakhsలో ఎక్కడ 0 to 12 అంటే ఇంటర్మీడియట్ వరకు 60 lakhs స్టూడెంట్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ 60 lakhsలో మోర్ దాన్ ఆల్మోస్ట్ 30 lakhs ఆర్ అండర్ ప్రైవేట్ ఎడ్యుకేషన్. అండ్ రిమైనింగ్లో దాని అమౌంట్లో నెంబర్స్లో 5 lakhs వరకు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నారు. ఓకే. మిగతా వాళ్ళు రెగ్యులర్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ద రూరల్ ఏరియాస్. దీంతో ఏమవుతుందంటే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా డిఫరెంట్ రెసిడెన్షియల్స్ ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ కాలేజెస్, ట్రైబల్ వెల్ఫేర్, ఎయిడెడ్ స్కూల్స్, అన్ఎయిడెడ్ స్కూల్స్ ఒక 5-6 types ఉన్నాయి అన్నట్టు. ఓకే. 5-6 typesలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ టేక్స్ కంట్రోల్ ఆఫ్ those schools including education. A Department of Education has no control on it. Okay. ఇప్పుడు మనకు 2014లో ఎడ్యుకేషన్ బడ్జెట్ వాజ్ అరౌండ్ 11,000 crores, బట్ అరౌండ్ 14% ఇంత ఉండేది అన్నట్టు. ఇప్పుడు ఇన్ ద లాస్ట్ ఇయర్ ఇది వాజ్ అబౌట్ 6.7 అంత పర్సెంట్ అయింది. 6.7, 6.4 అంత అయింది. దిస్ ఇయర్ ఇస్ లిటిల్ బిట్ హయ్యర్. కానీ
టోటల్ బడ్జెట్ ఈజ్ అరౌండ్ 9% ఉంది. ది ఎడ్యుకేషన్ పార్ట్ ఆఫ్ వెల్ఫేర్ సిస్టమ్ ఈజ్ స్టిల్ ఓన్లీ 9%. ఇట్ ఈస్ క్వైట్ లెస్ దెన్ ఎనీ అదర్ స్టేట్. కేరళలో 25% చేంజ్ చేస్తారు, ఢిల్లీ 25%, ఢిల్లీ 45%, మన ఆంధ్రాలో 14% చేంజ్ చేస్తున్నారు ఇప్పుడు. అవును. ఈవెన్ ఉత్తరప్రదేశ్లో కూడా 14%. నేషనల్ యావరేజ్ ఇస్ 14%, అవును. 14+% ఉంది. దాన్ని కంపేర్ చేస్తే ఎడ్యుకేషన్ బడ్జెట్ ఈస్ క్వైట్ లెస్ ఇన్ అవర్ స్టేట్. ఓకే, అవును, చాలా చాలా దారుణంగా ఉంది. చాలా దారుణంగా ఉంది. అవును. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఉన్న స్పెండ్ చేసిన మనీ అమౌంట్ తక్కువేం లేదు. పర్ స్టూడెంట్ తీసుకుంటే గుడ్ అమౌంటే ఉంది. ఓకే, అది అని వైజ్గా స్పెండ్ చేయడం లేదు. ఇప్పుడు శాలరీస్కే సగం పోతుంది కదా సార్, అందులో 7% ఏవో శాలరీస్కే పోతుంది అనుకుంటా. శాలరీస్ కింద పోతుంది. అవును. దాని తర్వాత ఇప్పుడు ఈ ఇప్పుడు ఏమవుతుందంటే, డెలివరీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఓకే ఈ న్యూ పద్ధతులు, ఆడియో విజువల్ పద్ధతులతో ఎడ్యుకేషన్ చేయాలన్న అలాంటి అవకాశాలు దొరకడం లేదు. ఇంకొకటి ఏమైందంటే, ప్రైవేట్ ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ కిండర్ గార్డెన్ ఏజ్, యూజువలీ ఏజ్ 3 నుంచి 5 వరకు 2 years ఆర్ కిండర్ గార్డెన్, KG1, KG2. ఆ తర్వాత ఫస్ట్ గ్రేడ్ మొదలవుతుంది. గవర్నమెంట్ స్కూల్స్లో ఫస్ట్ గ్రేడ్ నుంచి మొదలవుతుంది. అయ్యేవరకు ఏమైందంటే, ఆ ప్రీ ప్రైమరీ సిస్టంలో పూర్ స్టూడెంట్స్ హూ కెనాట్ అఫోర్డ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఆర్ లూజింగ్ సిగ్నిఫికెంట్ ప్రిపరేషన్ టు లెర్న్ బెటర్ ఇన్ ద ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ దర్ లైఫ్. దట్ ఈజ్ అన్ఈక్వల్ ఆపర్చునిటీ. అదొకటి, అది ఎఫెక్ట్ అవుతుంది సూనర్ ఆర్ లేటర్. ఇంకొకటి ఏమిటంటే, సొసైటీలో అన్ని రకాల వృత్తులలో ఉన్నవాళ్ళు తమ పిల్లలను ఎడ్యుకేషన్ నేర్పించాలి, బడికి పంపాలి అన్న ఆలోచన అందరికి వచ్చింది. ఇదివరకు లేకుండే, నేను చదువుకున్నప్పుడు లేకుండే. దాంతో ఏమైందంటే, అలాంటి ఆస్పిరేషనల్ జనరేషన్ వచ్చింది సొసైటీలో. దానికి సరైన అవకాశాలు గవర్నమెంట్ కలిగించడం లేదు. ఒక ఇదివరలో ఏముండే అంటే, ఒక జాబ్ రావాలంటే డిగ్రీ కావాలి. ఇప్పుడేమైందంటే, జాబ్తో అనే ఒక డిగ్రీతో జాబ్ రావడం లేదు, మంచి చదువుతో జాబ్ వస్తుంది. ఆ తేడా అందరూ గుర్తించడం లేదు. అందుకనే ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళ జాబ్ సీకింగ్ క్వాలిఫికేషన్స్లో ఒక ఫ్యూ ఇయర్స్ కింద వచ్చుండే 100 మందిని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు ఓన్లీ 3% ఆర్ ఎలిజిబుల్ టు బి క్వాలిఫైడ్ ఫర్ దీస్ మల్టీనేషనల్ ఐటీ కంపెనీస్ ఇలాంటిది అన్నట్టు. అందుకని ఏమవుతుంది, ఇంజనీరింగ్ కాలేజ్లో డిగ్రీ తీసుకుంటున్నారు అండ్ దే ఆర్ లెర్నింగ్ ఇన్ ట్యూటోరియల్ కాలేజెస్లో జాబ్ ప్రిపరేషన్ కొరకు మళ్ళీ కోర్సెస్ తీసుకుంటున్నారు. ఇది పరిస్థితి. ఇంకొకటి ఏమైందంటే, ఈ ఇదివరలో ఎట్లుండే అంటే, ఓకే టేక్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఒక ఇంజనీర్ ఉండేది మీద, క్వాలిఫైడ్ ఇంజనీర్, బీటెక్ చదువుకున్న వాళ్ళు ఉండేది. వాళ్ళ కింద 3 సూపర్వైజర్లు ఉండేది, కింద 6 ITI వర్కర్స్ ఉండేది అన్నట్టు. ఇప్పుడు ఏమైంది, వీఆర్ ప్రొడ్యూసింగ్ మోర్ నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ విత్ డిగ్రీస్, మీద 6 ఇంజనీర్లు ఉన్నారు, 3 సూపర్వైజర్స్ ఉంటారు, LEE LCE చేసిన వాళ్ళు, LME ఇట్లా చేసిన వాళ్ళు, ఒక్కడు ITI నుంచి గ్రాడ్యుయేట్ ఉన్నాడు. ఈ ఇంజనీర్లు స్పానర్స్ పట్టుకోరు. ఓకే, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి, ఈ MSME ఇలాంటి వాటికి వాళ్ళకు కింద పనిచేసే క్వాలిఫైడ్ స్కిల్డ్ వర్కర్స్ కావాలి. ఆ అవకాశాలు చాలామందికి రావడం లేదు. సో ఇప్పుడు సరే అది ఓకే, ఇప్పుడు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది ఓవరాల్గా మిగతా స్టేట్స్తో కంపేర్ చేస్తే తెలంగాణ? మీరు ఇచ్చిన రిపోర్ట్లో, మా రిపోర్ట్లో బట్టి ఈ డెఫిషియన్సీస్ చాలా దారుణంగా ఉన్నాయి. నేను చెప్పినా కదా, అది NCERT రిపోర్ట్తోనే 40% ఆఫ్ స్టూడెంట్స్ దే కెనాట్ మీట్
ది 40 to 70%, కొన్ని schools-లో ఓకే they cannot meet the amount of knowledge they need to know. 10th క్లాస్ పాస్ అంటే ఇంత తెలిసి ఉండాలి వీనికి, అవును ఇంత ఆల్జబ్రా రావాలా, లేకపోతే ఇలాంటి లెక్కలు రావాలి, అవి రావడం లేదన్నట్టు. సో దట్ ఈస్ ద డెఫిషియన్సీ. దానికి కారణాలు ఎందుకున్నాయి? మీరు ఓన్లీ అన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కూడా ఇందులో పెట్టారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీస్ ఏమున్నాయంటే నాట్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ టీచర్స్, ఓకే నో చేంజెస్ ఇన్ ద కరిక్యులం, అండ్ నో మెజర్స్ ఆన్ అ కంటిన్యూస్ బేసిస్లా 7th క్లాస్ స్టూడెంట్స్లో 7th క్లాస్ ఎంత నేర్చుకున్నాడు, 7th క్లాస్ సరిపోయింది నేర్చుకున్నాడా, అండ్ టెస్టింగ్లో ఎంతమంది పాస్ అయినరు, ఎంతమంది అంత ఎంతమంది పాస్ చేయాలి, దాంతో ఎందుకు నేర్చుకోలేదు అనేది అక్కడ ఆపుతలేరు. అందరినీ తీసుకుపోయి 10th క్లాస్ వరకు పోతారు. 10th క్లాస్ పోయిన తర్వాత మా స్కూల్కి మంచి రిజల్ట్స్ రావాలి. ప్రైవేట్ స్కూల్స్ అట్లే ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ అట్లే ఉన్నాయి. హెడ్ మాస్టర్ ఏం చేస్తారు, అందరినీ పాస్ కాపీ కొట్టించి 80 to 90% పాస్ చేస్తున్నారు. సర్టిఫికేట్ ఇచ్చి పంపుతారు. సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు రియల్ ఎడ్యుకేషన్ రావడం లేదు. అవును. ఇప్పుడు మీరేం సజెస్ట్ చేస్తున్నారు? 12th వరకు సింగిల్ దాన్ని మళ్ళీ ఇంటిగ్రేట్ చేసి చేయాల్సిందేనా? చేయడం వల్ల జరిగే లాభం ఏంటి? జరిగే లాభం ఏంటంటే దాంట్లో కొన్ని స్కిల్స్, వొకేషనల్ పార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ కూడా ఇంక్లూడ్ చేయాలి. ఓకే, ఇంక్లూడ్ చేసి ఈ హై స్కూల్స్ అన్నిటినీ ఏదైతే మండల్స్లో ఉన్నాయో దాన్ని హై స్కూల్ చేసి దాంతో ఏమవుతుందంటే కంటిన్యూటీ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు 10th వరకు ఆగిపోకుండా, కాలేజ్ 10th వరకు ఆగిపోకుండా ప్రతి స్టూడెంట్కి 12th వరకు సమగ్రమైన హై స్కూల్ ఎడ్యుకేషన్ వస్తుంది. ఇప్పుడు 10th వరకు ఆగిపోతున్నారు, ఇంటర్మీడియట్ అందరికీ అవకాశం దొరకడం లేదు, ప్రైవేట్ కాలేజీలో ఉన్నాయి. అన్ఈక్వల్ ఆపర్చునిటీస్ సిస్టమ్ ఇస్తుంది అన్నట్టు. ఆ అన్ఈక్వల్ ఆపర్చునిటీ కావాలి, అందరూ సరిగ్గా నేర్చుకోవాలి అంటే మళ్ళీ ఇంటిగ్రేట్ చేసి 12 years ఆఫ్ ఎడ్యుకేషన్. జూనియర్ కాలేజ్ వీటిని ఏం చేయాలా, ఎట్లా వాటిని కూడా జూనియర్ కాలేజెస్ని కన్వర్ట్ ఇంటూ హైయర్ సెకండరీ స్కూల్స్, 9th, 10th, 11th, 12th, ఓకే, ఇవన్నీ హైయర్ సెకండరీ స్కూల్స్. దిస్ ఈజ్ ఇక్కడనే కాదు, యుఎస్ఏలో కూడా హై స్కూల్ అంటే 12th grade వరకు. దాన్ని ఏమంటారంటే 9th, 10th, 11th, 12th. ఏమవుతుంది, ఈ ఆల్మోస్ట్ 9th, 10th, 11th చాలా నేర్చుకుంటారు. 12thలో ఏమవుతుందంటే వాళ్ళ ప్రిపరేషన్ అంతా వాట్ కైండ్ ఆఫ్ ఎ కెరియర్ దే వుడ్ వాంట్. కాలేజీకి పోతారా, ట్రేడ్ స్కూల్కి పోతారా, ఆర్మీలో పోతారా, ఇవన్నీ ప్రిపరేషన్స్ ఉంటాయి అన్నట్టు. అప్పటి నుంచి కాలేజీకి అడ్మిట్ చేసుకుంటారు. అడ్మిషన్ చేసుకొని అప్పుడు వాళ్ళు ఎలాంటి కెరియర్ని చూజ్ చేసుకోవాలో అప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది. ఓకే, ఆ కౌన్సిలింగ్ బట్టి చాలామంది కొంతమంది కాలేజీకి పోతారు. యుఎస్ఏలో 11th, 12th వరకు ఎడ్యుకేషన్ ఇస్ ఫ్రీ. ఈవెన్ యూకేలో కూడా ఎడ్యుకేషన్ ఇస్ ఫ్రీ. 99+% ఆఫ్ ద రిచ్ ఆర్ పూర్ స్టూడెంట్స్ వుడ్ గో టు ద సేమ్ హై స్కూల్. ఇంకోటి ఏమవుతుందంటే హై స్కూల్స్ అక్కడ ఈ బోర్డ్స్ ఉంటాయి అన్నట్టు. ఎవ్రీ కౌంటీలో కౌంటీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సూపరింటెండెంట్ ఉంటాడు. సూపరింటెండెంట్ ఈజ్ ఎలక్టెడ్ సూపరింటెండెంట్. ఓకే, ఎలక్టెడ్ సూపరింటెండెంట్ ఉండి దట్ పర్సన్ ఈజ్ అకౌంటబుల్ టు క్వాలిటీ ఆఫ్ టీచింగ్. ఇంకొకటి ఆ కౌంటీలో మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ ట్యాక్సెస్ goes towards education and maintenance of the infrastructure, the roads and all that. వాళ్ళకి ట్యాక్స్ బేస్ ఉంటుంది. ట్యాక్స్ బేస్ తక్కువ కొన్ని పూర్ లొకాలిటీలో ఎక్కువ ట్యాక్స్ బేస్ లేకపోతే దాన్ని గవర్నమెంట్ సబ్సిడీ చేస్తుంది, స్కూల్స్ సబ్సిడీ చేస్తుంది అన్నట్టు. సో ది గవర్నమెంట్ టేక్స్ కేర్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఆల్ రిచ్ అండ్ పూర్ పీపుల్ గో టు పబ్లిక్ స్కూల్ సిస్టమ్ ఓన్లీ. కానీ ఇప్పుడు ఇక్కడ మొత్తం ప్రైవేట్ ఎడ్యుకేషన్ వేళ్ళునికి పోయింది కదా. పొలిటికల్ లీడర్లు ఈ వ్యవస్థ అంతా వాళ్ళే స్కూళ్ళు, వాళ్ళవే కథ, వాళ్ళదే వ్యవహారం. సో ఇది ఎట్లా దీన్ని చేంజ్ చేయడం సాధ్యం వద్దని మీరు చెప్తున్నారు? అంటే నేను సాధ్యమవుతుందంటే స్ట్రక్చరల్ చేంజెస్ ఒక గ్రాడ్యువల్ తీసుకురావాలి. ఓకే, తీసుకొచ్చి ఏం చేయాలంటే అట్లీస్ట్ ఒక 2-3 డిస్ట్రిక్ట్స్లలో స్టార్ట్ ఎ పైలట్ ప్రాజెక్ట్. ఇప్పుడు వీళ్ళేదో ఇంటర్నేషనల్ స్కూల్ అనేది అంటున్నారు, మండలానికి ఒకటి. ఇప్పుడు అది ఇట్ సౌండ్స్ వెల్, వినడానికి బాగానే ఉంటుంది అన్నట్టు. దాంట్లో అయితే ఏమవుతుందంటే
ఈ హై స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ వాళ్ళ వై షుడ్ వి గివ్ అన్ఈక్వల్ ఆపర్చునిటీస్ ఓకే. కొందరికి అలా అక్కడ కూడా కొన్ని సీట్లు అవైలబుల్ ఉంటాయి, కొన్ని సీట్లు అవైలబుల్ అందరికీ ఉంటాయి ఛాన్స్ ఉంటాయి కనుక రాదు. ఈచ్ మండల్లో ఈ ఏదైతే అందరి స్టూడెంట్స్కు ఈక్వల్ ఆపర్చునిటీ ఉన్న స్కూల్స్ కావాలి. అవును. ఇప్పుడు నేను మొన్న అందరినీ చర్చించేటప్పుడు ఒక టీచర్ అంటుండే అన్నట్టు, గవర్నమెంట్ టీచర్ టుడే ఈజ్ బెటర్ క్వాలిఫైడ్, better educated, and also his selection process is very strict, rigid to get to a teacher in the system. టఫ్ సెలక్షన్ ఉంటుంది కదా. టఫ్ సెలెక్షన్ ఉంటుంది, క్వాలిఫైడ్ ఉంటుంది. కానీ అదే టీచరు తన పిల్లలను ప్రైవేట్ స్కూల్కి పంపుతున్నాడు. అవును కదా. ప్రైవేట్ స్కూల్స్లో తనకంటే తక్కువ ఉన్న క్వాలిఫైడ్ అండ్ టీచర్స్ ఎడ్యుకేషన్కి పంపుతున్నాడు. అవును. కానీ ఇప్పుడు ఏమైంది, ఈ ఇంక్రీజ్డ్ పార్టిసిపేషన్ ఆఫ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ ద స్కూల్స్లో వాళ్ళ దాంట్లో కూడా క్వాలిటీస్ ఇంప్రూవ్ లేవు. ఒక లెక్క ప్రకారం ఆల్మోస్ట్ 70% డెఫిషియన్సీ ఉన్నాయి కొన్ని సిస్టమ్స్లో, కొన్ని స్కూల్స్లో. ఎందుకంటే వాటి మీద కూడా సూపర్విజన్ లేదు. గవర్నమెంట్ ఆన్ పేపర్ సపోజ్ టు సూపర్వైజ్ దేర్ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఆల్సో, అది కావడం లేదు. ఇంకొకటి ఆ ఫీజు స్ట్రక్చర్స్ ఇవన్నీ, దెర్ ఇస్ నో సూపర్విజన్, దెర్ ఇస్ నో కంట్రోల్. అండ్ బట్ మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఆర్ రిజిస్టర్డ్ యాజ్ నాట్ ఫర్ ప్రాఫిట్. ఓకే. ఇప్పుడు ఎంత బడ్జెట్ అలొకేషన్ ఎంత కేటాయిస్తే బెటర్ అని మీరు ఏమైనా సజెస్ట్ చేశారా? లేదు, ఎడ్యుకేషన్ బడ్జెట్ లేదు. రెండు ఉన్నాయండి. ఒకటి, ఈ కొత్త స్కూల్స్ బిల్డింగ్స్కు వసతుల కొరకు కల్పించాల్సిన ఎక్స్పెండిచర్ ఉంటుంది. కొన్ని స్కూల్స్లో టాయిలెట్స్ లేవు. దాని తర్వాత టాయిలెట్ ఇటువంటి కల్పించడానికి కొంత ఎక్స్పెండిచర్ అవుతుంది, అది గవర్నమెంట్ చూసుకోవచ్చు. ఓకే. ఒకటి ఏంటంటే ప్రజలకు సిస్టమ్ మీద ఒకమైన కాన్ఫిడెన్స్ రావాలి. ఆ కాన్ఫిడెన్స్ వస్తే ప్రజలు మళ్ళీ ఆ పబ్లిక్ స్కూల్ సిస్టంలో పార్టిసిపేట్ చేస్తారు, నేర్చుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ది సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద రిఫార్మ్ ఏంటంటే మేనేజ్మెంట్ ఆఫ్ టీచింగ్. టీచర్ ఎంత నేర్పుతున్నాడు, స్కూల్కి ఎంత అటెండెన్స్ ఉంటుంది టీచర్లది, టీచర్లకు ఈ కొత్త సిలబస్లకు అవగాహన వాళ్ళకి ఎంత ఉన్నది అన్న సూపర్విజన్ కూడా ఉండాలి, క్లాస్ సూపర్విజన్. అది అస్సలే జరగడం లేదు ఇప్పుడు, జరగడం లేదు. అది అవన్నీ రిఫార్మ్స్ అవసరం అన్నట్టు. అయితే కూడా టెస్ట్లు పెడతా ఉండాలా ప్రమోషన్స్ ఇచ్చేటప్పుడు, అట్లా ఏం చేయాలంటే వాళ్ళకు ఈ పీరియాడిక్ టెస్టింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ పెట్టిన తర్వాత వాటి బట్టి వాళ్ళకు రివార్డ్స్ ఇవ్వాలి. ఇంకొకటి హెడ్ మాస్టర్కు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి, వీళ్ళందరికీ కొన్ని డిసెంట్రలైజ్డ్ కంట్రోల్ సిస్టమ్స్ ఉండాలి. ఓకే. అన్ని సెంట్రలైజ్డ్ కంట్రోల్ లేకుండా డిసెంట్రలైజ్డ్ కంట్రోల్ ఉంటే ఏమైందంటే మానిటరింగ్ ఈజీ అవుతుంది అన్నట్టు. అయితే దీనికి రాగానే నేను చీఫ్ మినిస్టర్ని కలవడం జరిగింది. కలిశాను. కలిసి ఒక కాపీ ఆఫ్ ది రిపోర్ట్ ఇచ్చి, దాన్ని మీరు ఆల్రెడీనే ఎడ్యుకేషన్ రిఫార్మ్ తీసుకొస్తా అంటున్నారు కదా, ఇది మా రిపోర్ట్ ఇది అని చెప్తే తను ఒక అతనికి ఇచ్చి చెప్పి ఫాలోఅప్ చేస్తా అన్నాడు. ఒకటి ఏం చెప్పిండంటే, మై ఇంప్రెషన్ అయితే గవర్నమెంట్ ఈజ్ కన్సిడరింగ్ డెఫినెట్లీ టు చేంజ్ థింగ్స్, హౌ టు గో అబౌట్ ఇట్ అని ఒక బహుశా త్వరలోనే ఎడ్యుకేషన్ కమిషన్ రాబోతుంది అనుకుంటా. ఆ ఎడ్యుకేషన్ కమిషన్కి ఎవరిని తీసుకోవాలో నాకు ఆలోచనలో ఉన్నట్టు నాకు అనుమానం. ఓకే. అదొకటి. తర్వాత ఏం చేశానంటే, ఈ రిపోర్ట్తో వీ హ్యాడ్ ఎ డీటెయిల్ డిస్కషన్ ఫర్ 2 hours విత్ సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషన్ బుర్రా వెంకటేశం గారును, తర్వాత డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఈజ్ దేవసేన గారితో, నేను నాతో ఇంకో ఈ రిపోర్ట్ తయారు చేయడానికి సహకరించిన మిత్రులు ఒక చర్చించడం జరిగింది అన్నట్టు. అయితే తను వాళ్ళకి తెలుసు మేమేది అన్నీ చెప్పినామో వాళ్ళకి అవగాహన ఉంది, అన్నీ ఉన్నాయి కానీ చేయరు అంతే. బడ్జెటే కాకుండా కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలి, సూపర్వైజరీ రిఫార్మ్స్. 3-4 రిఫార్మ్స్ను చేయడానికి ఎలాంటి
రెసిస్టెన్స్ ఉంటుంది. సిస్టమ్ చేంజ్ చేయాలంటే ఆల్వేస్ యూనో రెసిస్టెన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ అధిగమించాలంటే ఒక డిస్కషన్లో ఒకటి ఏమిచ్చిందంటే దెర్ ఆర్ అబౌట్ మోర్ దెన్ 50 టైప్స్ ఆఫ్ టీచర్స్ యూనియన్స్ ఉన్నాయంట స్టేట్లో. వాళ్ళతో కూడా యూనో వాళ్ళ ఆ రెసిస్టెన్స్ను అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు అన్నట్టు. ఇక వాళ్ళ టీచర్స్ యూనియన్ కొంతమందితో సహకరించుంటుంది. ఇక వాళ్ళ సమస్యలు ఏముంటాయో యూనో వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు కూడా మీతో ఎన్జిఓస్ లాగా టీడీఎఫ్స్ లాగా ఎన్జిఓ కదా, మీరు వాళ్ళతో కూడా ఎంగేజ్ కాండి. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే సివిల్ సొసైటీ నుంచి యాజ్ కొన్ని స్కూల్స్ కొంతమంది వ్యక్తులు ఒక మెంటర్గా స్కూల్లో పనిచేయాల్సిన అవసరం ఉంది. అంటే అప్పుడు ఏమన్నారంటే దానికి మరి గవర్నమెంట్ ఒక ఆర్డర్ సహకరించాలి కదా. ఇప్పుడు నాకు ఉన్నది మా ఊరు దగ్గర నేను హై స్కూల్ ఉంది, హై స్కూల్లో నేను పోయి చూడదలుచుకుని ఏమంటున్నాను అంటే ఒకటి ఉన్నాయి టీచర్ పేరెంట్ అసోసియేషన్స్ ఉన్నాయి. కానీ వాటికి ఏంటంటే ఒక విధమైన రెగ్యులర్ వాటి కాల్ ఒక మీటింగ్స్ తర్వాత ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు. దానికి సో మీరు ఇచ్చిన ఈ రిపోర్ట్ గవర్నమెంట్ తీసుకొని సరే తీసుకుంటారు ఏముందిలే, కానీ దీన్ని అమలు చేస్తారని మీకు అనిపిస్తున్నదా? మరి అమలు చేయమని అడుగుతాం అంతే. అంటే వాళ్ళకు చెప్తామండి, వాళ్ళకు కొంచెము ఆ పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఓకే, మేము చేయాల్సిన అవసరం ఉంది అని ఒక అవగాహన కల్పించడం డెఫినెట్లీ. ఓకే, ఇప్పుడు అటెండెన్స్ టీచర్ అటెండెన్స్ కూడా పెట్టారా వీళ్ళు? మీరు హై స్కూల్ టీచర్ అటెండెన్స్ 76% ఉంది, స్టూడెంట్స్ 77% ఉంది. ప్రైమరీ స్కూల్ టీచర్స్ 74%, 71% స్టూడెంట్స్. అంటే వీళ్ళ అటెండెన్స్ కూడా ఉండడం లేదు. యా, ప్రైవేట్ స్కూల్స్ 92% ఉంది టీచర్స్. ఎందుకంటే వాళ్ళకి అక్కడ మానేస్తే జీతం స్టూడెంట్స్ 89% ఉన్నారు. కేజీబీవి 79%, ఇది కస్తూర్బా గాంధీ 74% స్టూడెంట్ అటెండెన్స్. మోడల్ స్కూల్స్లో 79% టీచర్స్, 76% స్టూడెంట్స్ అటెండెన్స్. యా, ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్, ఈ ఒక కంప్లీట్ అవగాహన లేకుండా మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆల్ ఎడ్యుకేషన్ విల్ బి ఇన్ ఇంగ్లీష్ అని ఇంట్రడ్యూస్ చేసింది. అవును, అది ఎక్స్ట్రీమ్లీ అన్వైజ్ స్టెప్. ఎందుకంటే ఈ సైంటిఫిక్గా నిరూపించబడింది ఏంటంటే ఈ ఫస్ట్ 6 to 7 years of education, if it is taught in the mother tongue, children learn better. అయితే మేమేమంటున్నామంటే మొదటి నుంచి ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్ నేర్పండి, కానీ మిగతా ఎడ్యుకేషన్ అంతా 5th grade వరకైనా 7th grade వరకైనా 5th grade వరకైనా మదర్ టంగ్లో పెట్టండి. ఆ తర్వాత ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎలాగో నేర్పుతుంది కనుక ఆల్ సబ్జెక్ట్స్ అదే 6th grade అయినా 7th or 8th grade అయినా కూడా ఇంగ్లీష్ అందరికి చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొన్నిసార్లు ఆప్షన్స్ ఇచ్చారు కొన్ని సంవత్సరాల కింద, నువ్వు తెలుగు మీడియంలో హై స్కూల్ చేస్తావా లేకపోతే ఇంటర్మీడియట్ చేస్తావా ఇంగ్లీష్ మీడియంలో చేస్తావా అని ఆప్షన్ ఇచ్చినట్టు. అలాంటి ఆప్షన్స్ ఇవ్వకూడదు, అందరికి కూడా పెట్టాలి. ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా ఒకటే ఆప్షన్ పెట్టాలి. ఎందుకంటే స్టాండర్డైజేషన్ ఉండాలి. ప్రైవేట్ స్కూల్కి పోయినా కూడా అదే నేర్చుకోవాలి, గవర్నమెంట్ స్కూల్కి పోయినా అలాంటి నేర్చుకోవాలి. దాంతో ఏమవుతుందంటే దెర్ ఇస్ అ బెటర్ సోషల్ ఇంటిగ్రేషన్. ఏదైతే ఇన్ఈక్వాలిటీని తగ్గించడానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొస్తున్నామో ఈ ఈ అవకాశాలు కల్పించి ఏం చేస్తున్నామంటే వీఆర్ పర్పెచుయేటింగ్ ఆర్ ప్రమోటింగ్ ఇన్ఈక్వాలిటీ. అవును. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఖచ్చితంగా మనం చూద్దాం, గవర్నమెంట్ వీటిని ఇనిషియేట్ తీసుకొని పరిగణలోకి తీసుకొని ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తుందని భావిద్దాం. ఫస్ట్ బడ్జెట్లో అయితే పెద్దగా మనం ఏమీ చూడట్లేదు, ఒక 1-2% మాత్రమే బడ్జెట్ పెంచడం జరిగింది. సో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఏదో 500 crores బిల్డింగ్స్ అని అన్నారు గురుకులాలకి. అండ్ ఇది మన ఇప్పుడు అది ఇంటర్నేషనల్ స్కూల్ కడతాం మండలానికి ఒకటి, దానికి కూడా ఏదో తక్కువ అమౌంటే రిలీజ్ చేశారు.
సో ఇదేమైనా అంత కలిపి ఒక 8%కి మించి లేదు. కనబడట్లేదు. సో ఇంకా అంటే పెంచాల్సిన ఇప్పుడు అవసరం. ఇక ఇంకొకటి ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇట్స్ స్ట్రెంగ్థెన్ టు సూపర్వైజ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సిస్టమ్స్ in private schools also. So the standardization undala. Thank you, sir. Thank you very much. Thanks for this opportunity, Raghu. Thank Hope many people understand what I am saying. Yeah, tapakunda. The downside ఏంటంటే చెప్తాపడండి, if we don't educate our people properly, the downside is pretty soon we will have a lost generation. ఒక జనరేషన్ అంతా కోల్పోతాం మనం. కోల్పోతాము. అట్లా కంటిన్యూ అయితే సెకండ్ 2 generations పోతాయి. ఇంకో 5 years అయితే. ది నెగటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇన్ఈక్వాలిటీ ఎక్కువైతుంది, లెర్నింగ్ డెఫిషియన్సీస్ ఎక్కువైతాయి. దీంతో సొసైటీ బికమ్స్ వాయిలెంట్, క్రైమ్ పెరుగుతుంది, అన్ని క్రైమ్ పెరుగుతుంది, ఎంప్లాయబుల్ స్కిల్స్ లేకుండా అవుతాయి. అదేం చేసినామంటే టు అడ్రస్ దిస్ ఇష్యూ వి అప్రోచ్డ్ సిఐఐ, దట్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, వాళ్ళతో కలిసి ఒక 2 days సెమినార్ చేసినాం, 21st and 22nd. Very detailed seminar, lot of speakers from different organizations, ఇండస్ట్రీ నుంచి వచ్చి వాళ్ళు కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళతో కొన్ని హౌ టు ఇన్కార్పొరేట్ వొకేషనల్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంటూ హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆ ఇష్యూస్ మీద కొన్ని వర్క్షాప్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. అది చేస్తే ఏమవుతుందంటే అట్లీస్ట్ విల్ ప్రిపేర్ స్టూడెంట్స్ బెటర్ టు మీట్ ద ఛాలెంజెస్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. అది చాలా తక్కువ ఉన్నది, చూద్దాం. అది ఇంకొకటి ఏమైందంటే తెలంగాణలో ఒక అతను అన్నాడు అన్నట్టు, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ట్రేడ్స్ అండ్ సర్వీస్ ఇండస్ట్రీ అంతా మైగ్రేషన్ పాపులేషన్తో ఉంది, బీహారీస్ ఇలాంటి వస్తున్నారు. అయితే మన పిల్లలు ఇలాంటి పనులకు ఎందుకు పోవడం లేదు, దాని మీద ఒకమైన సోషలాజికల్ సర్వే చేయించండి అని అడిగినారు. అదొక సర్వే కూడా చేయించే ఉద్దేశంతో ఉన్నాము. మన పిల్లలు కూడా ఊళ్ళో ఉంటున్నారు కానీ అవునవునవును, ఈ స్కిల్స్ ఇప్పుడు ఎక్కడ మనం మీరు అర్బన్ కంపెనీ వాటిలో బుక్ చేస్తే బీహార్ యూపీ నుంచే వస్తారు సరే అంత. ఈవెన్ ట్రేడ్ స్కూల్స్ తర్వాత బిల్డింగ్ ఇండస్ట్రీ అంతా వాళ్ళే వస్తున్నారు కనుక ఈ ఒక స్టడీ చేసి ఎందుకు మరి అదే పేరెంట్స్ ప్రమోట్ చేయడం లేదా, పిల్లలకు ఎందుకు నేర్చుకోవాలని లేదు, ఈ సోషల్ స్టిగ్మాస్ ఏమైనా ఉన్నాయా, అందరికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కావాలంటే అందరికీ ఇంజనీరింగ్ స్కూల్ కావాలి, నేను బీటెక్ కావాలి, తర్వాత ఐటీ ఇండస్ట్రీలో జాబ్స్ దొరకాలి, అమెరికాకు పోవాలి. ఒకటి ఏమవుతుందంటే మొన్న ఒక ఆర్టికల్ వచ్చింది ఎకానమిస్ట్లో, వాట్ ఇండియా ఎక్స్పోర్ట్స్, వాట్ ఇండియా ఎక్స్పోర్ట్స్ రైట్ నౌ, ఇండియా ఈజ్ ఎక్స్పోర్టింగ్ పీపుల్. ఇప్పుడు ఏమవుతుంది, 2 kinds ఆఫ్ పీపుల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. బాగా చదువుకున్న వాళ్ళని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, లేని వాళ్ళని కూడా ఇల్లీగల్గా బయటికి పోతున్నారు. మొన్న మా కాలిఫోర్నియా స్టేట్లో లాస్ట్ ఇయర్ ఇల్లీగల్గా బార్డర్ నుంచి more than 100,000 పీపుల్ వచ్చినట్టు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ హర్యానీస్ అండ్ పంజాబీస్. మొన్న ఒక ప్లేన్ లోడ్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఫ్రాన్స్, వాళ్ళకి ఇండికేషన్ వచ్చిందంట సౌత్ అమెరికాకు పోతున్నారు అంట. అక్కడ దిగి ఏం చేస్తారు, సౌత్ అమెరికాలో మెల్లమెల్లగా ఆ నుంచి మెక్సికోకి వచ్చి ఇల్లీగల్గా యునైటెడ్ స్టేట్స్లో ఎంటర్ అవుతున్నారు. ఇంకొకటి ఏమవుతుంది, ఇప్పుడు ఒక ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ పోతున్నారు అమెరికాకి. వీళ్ళందరూ అక్కడ ఎంఎస్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న తర్వాత ఇండస్ట్రీ వీళ్ళందరినీ అబ్జర్వ్ చేసుకునేంత కెపాసిటీ లేదు. వాళ్ళందరికీ మరి చాలా లక్షలు ఇక్కడ కొన్ని భూములు అమ్ముకోనో లేదా అప్పులు చేసో లోన్ చేసో తీసుకొని పంపిస్తున్నారు. వాళ్ళందరికీ అవకాశాలు దొరకకపోతే ఎలాంటి సోషల్ ప్రాబ్లమ్స్ వస్తాయో అన్ఇమాజినబుల్ ఉంది నాకు ఇప్పుడైతే. ఇప్పటివరకు అయితే చాలామంది బాగుపడ్డారు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా సంతోషంగా ఉన్నారు ఇక్కడ. కానీ అలాంటి అవకాశాలు తక్కువ ఉన్నాయి కనుక మన పిల్లలకు మంచిగా స్కిల్స్ చెప్పి ఇక్కడనే ఉంచుకొని అవకాశాలు కల్పించాలని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఉద్దేశము. దానికి చైనా హ్యాస్ షోన్ ద వే, బిలియన్ పీపుల్కి అవకాశాలు కల్పించి ఇచ్చింది. మనం కూడా అలాంటి అవకాశాలు ఎందుకు కల్పించకూడదు అనే ఉద్దేశంతోనే ఈ సో ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గోపాల్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా ఇలాంటి రిపోర్ట్స్ని గవర్నమెంట్ పరిగణలోకి తీసుకోవాలి, సరైనటువంటి చర్యలు తీసుకొని విద్యా వ్యవస్థని ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.